నమస్కారం. ప్రభుత్వం నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రైవేటు మద్యం షాపులను ఏర్పాటు చేయడానికి గాను నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. ఈ విధానంలో భాగంగా నిన్న పల్నాడు జిల్లా గౌరవ కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ గారి చేతుల మీదుగా మద్యం షాపులకు గెజిట్ విడుదల చేయడం. మన సత్తెనపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 15 షాపుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటిలో సత్తెనపల్లి మున్సిపాలిటీలో 6 షాపులు, ఒక్కో షాపుకి వార్షిక లైసెన్స్ ఫీజు 65 లక్షలు గాను, సత్తెనపల్లి రూరల్ మండలంలో 5 షాపులు, వాటి యొక్క వార్షిక లైసెన్స్ ఫీజు కూడా 65 లక్షలు గాను, ముప్పాళ్ళ మండలంలో 2 షాపులు, రాజుపాలెం మండలంలో 2 షాపులు, వాటి యొక్క వార్షిక లైసెన్స్ ఫీజు 55 లక్షలుగా నిర్ణయించి గెజిట్ను విడుదల చేయడం జరిగింది. ఈ షాపులకి అర్హత ఆసక్తి ఉన్నవారు అప్లికేషన్స్ని ఆన్లైన్ విధానంలో మరియు ఆఫ్లైన్ విధానంలో 2 విధాలుగాను అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్కి సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీజుని 2 లక్షల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. 9వ తేదీ వరకు ఈ అప్లికేషన్ స్వీకరిస్తారు. 11వ తేదీన నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్లో ఉన్న టౌన్ హాల్ సెంటర్లో దీనికి కలెక్టర్ గారి చేతుల మీదుగా లాటరీ తీయడం జరుగుతుంది. 12వ తేదీ నుంచి ప్రభుత్వ మద్యం షాపుల స్థానంలో ప్రైవేట్ మద్యం షాపులు అనేది పనిచేస్తాయి. గీత కార్మికులకి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా మళ్ళా కొన్ని మద్యం షాపుల్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నవారు అందరూ కూడా ఈ విధి విధానాలను అనుసరించి మద్యం షాపులకి అప్లై చేసుకోవచ్చు. నేను సత్తెనపల్లి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి. విజయ్ కుమార్. థ్యాంక్ యూ.